ఇబ్బంది లేకుండా హెచ్ఎల్సీ ద్వారా నీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. పిచ్చటూరు మండలం రామగిరి బస్టాండ్ నుంచి వాలీశ్వర స్వామి ఆలయం వరకు నూతనంగా నిర్మించిన తార్ రోడ్డును సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రారంభించారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది రికార్డులు సక్రమంగా నిర్వహించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. నరసరావుపేట పట్టణంలోని ఎస్ఎస్ఎన్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం నేపథ్యంలో ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు హాస్టల్ను సందర్శించారు. రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. టెండర్లు ఒకరికిచ్చి వ్యాపారం మరొకరితో చేయించారని వైకాపా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నాడు కర్నూలులోని బీసీ భవనంలో బీసీ విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో డిమాండ్లతో కూడినటువంటి పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. రంపచోడవరం ఐటీడీఏ నూతన పీఓగా కట్టా సింహాచరణం బాధ్యతలు స్వీకరించారు. 2019 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన విజయనగరం జిల్లాలో ట్రైనీ కలెక్టర్ గా పనిచేసిన అనంతరం తొలుత రంపచోడవరం సబ్ కలెక్టర్ గా గతంలో పనిచేశారు. ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ నన్ను వనితగానే అధికారులంతా సంబోధిస్తున్నారని, నేను వనిత కాదు అనిత అంటూ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత చలోక్తులు విసిరారు. తెలంగాణ అసెంబ్లీలో కొనసాగుతున్న సమావేశంలో పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి తొడగొట్టారు. ప్రతిపక్షాలు పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని అంటున్నారని, ప్రభుత్వాన్ని పడగొడితే ఊరుకునేది లేదన్నారు. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ను తప్పనిసరిగా వినియోగించాలని నర్సన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శాంతి హేమ్ అన్నారు. జగన్ కు పేద ప్రజల పట్ల ప్రేమ ఉంది గనకే బటన్ నొక్కారని, బటన్ నొక్కడం అంటే భరోసా ఇవ్వడమని, సూపర్ 6 అంటే పేద ప్రజల పీకలు నొక్కడమని వైసీపీ నేత పోతిన మహేష్ అన్నారు. కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయాలని సిపిఐ పట్న కార్యదర్శి వినోద్ డిమాండ్ చేశారు. సదాశివపేటలోని పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అన్ని పథకాలకు రేషన్ కార్డు వర్తింపచేయడంతో లేని వారు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఉంగుటూరు ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో పిచ్చి మొక్కలు, వర్షం నీరుతో అపరిశుభ్రంగా ఉంది. తహసీల్దార్, ఎంపీడీఓ, విద్యాశాఖ, డ్వాక్రా తదితర కార్యాలయాలు ఒకే చోట ఉన్నాయి. ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు అన్ని విధాల కృషి చేయడం జరుగుతోందని పంచాయతీ కార్యనిర్వహణాధికారి చిన్నారావు తెలిపారు. మాదక ద్రవ్యాలతో జీవితాలు నాశనం అవుతాయని టెక్కల జూనియర్ సివిల్ జడ్ ఎస్హెచ్ఆర్ తేజ చక్రవర్తి మల్లా అన్నారు. నెల్లూరు జిల్లా నియోజకవర్గ పరిధిలోని పాత వెల్లంటి గ్రామంలో శ్రీ అంకమ్మ తల్లి దేవస్థానంలో పూజ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి, గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని బెల్లంపల్లి ఆర్డీఓ హరికృష్ణ అన్నారు. కన్నెపల్లి మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శిక్షా సప్తాహ కార్యక్రమంలో భాగంగా పౌష్టికాహార దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుంది. 2వ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించిన గోదావరి నుండి తగ్గుముఖం పట్టింది. కాగా ప్రస్తుతం పుష్కర ఘాట్ వద్ద నీటి మట్టం 15.54 మీటర్లుగా నమోదైంది. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో రుణమాఫీ అంశంపై మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులకు న్యాయం చేయాలని ఆమె కోరారు. అడ్డతీగల, రాజవొమ్మంగి మండలాల్లో పలు సచివాలయాలను రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. గర్భిణీలు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
ఎన్నికల్లో తనను ఓడించడం ప్రధాని మోదీ, అమిత్ షాలకు సాధ్యం కాలేదని ఎంఐఎం అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా పట్టణంలోని 18వ వార్డులో ఉన్న 4 ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ పెచ్చు మొక్కలు పెరిగి ప్రమాదకరంగా ఉన్నాయని కాలనీవాసులు అన్నారు. నరసన్నపేట మండలం బోరిగివలస పంచాయతీలో ఉన్న గ్రామ కంఠం సర్వే నెంబర్ 18/1లో గల భూమి రిజిస్ట్రేషన్లకు ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి దృష్టికి ఆదివారం తీసుకొచ్చారు.